గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆశయానికి అనుకూలంగానే ఈరోజు పోలీసు వ్యవస్థ కూడాను అక్రమ గంజాయి రవాణా అరికట్టడంతో పాటు ఎవరైతే గంజాయి మత్తుకు బానిసలు అవుతున్నారో వారిని అవగాహన పరిచేందుకు అభ్యుదయ యాత్ర పాయకారావుపేట నుండి ఇచ్చాపురం కొనసాగుతుంది. ఈరోజు శ్రీకాకుళం చేరుకున్నటువంటి అభ్యుదయ సైకిల్ యాత్రకు మాత్రం స్వాగత పలికేందుకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ ఉన్నారు. చూస్తే కనుక గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో గొడవలో విచ్చలవిడిగా గంజాయి, విద్యా సంస్థలు ఎక్కడ చూసినా గంజాయి మత్తు, ఇటువంటి పరిణామాలన్నీ కూడాను మళ్ళీ సమాజాన్ని తీర్చిదిద్దేందుకు చేసినటువంటి ఈ అభ్యుదయ సైకిల్ యాత్ర ఏ విధంగా దోహదపడదు? ఈ అభ్యుదయ సైకిల్ యాత్ర పాయకిరావుపేట నుండి ఇచ్చాపురం వరకు తలపెట్టినటువంటి పోలీస్ శాఖ వారికి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే శరవేగంగా యువత అందరూ డ్రగ్స్కి బానిసలు అవుతున్న సందర్భంగా, ఆకర్షితులు అవుతున్న సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో హోంమంత్రి గారు అంతా కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యాత్ర కూడా చేపట్టి శ్రీకాకుళం పట్టణంకి చేరుకున్న సందర్భంలో ఈరోజు ఇంత భారీగా ర్యాలీ ఏర్పాటు చేసి బహిరంగ సభ 10,000 మంది ఏర్పాటు చేసిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ అధికారులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. యువత ఎక్కడ చూసినా ఈ డ్రగ్గుకి అలవాటు అయినందువల్ల ఆ క్షణకాలం తృప్తి కోసం దీర్ఘకాలంగా వాళ్ళు మళ్ళీ వ్యాధుల బారిన పడి మానసిక రోగాలకి గురి అయ్యి చదువులు పోయి తల్లిదండ్రులకి పెద్ద రోదనగా తయారైన సందర్భంలో ఇటువంటి కార్యక్రమం చాలా ఉపయోగం. తల్లిదండ్రులు యువత పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళకు ఉన్నతమైన స్థానం కల్పించే ఉద్దేశంతో చదువులు చదివిస్తుంటే పిల్లలు ఈ పక్కదారి పట్టి వాళ్ళు మానసిక రోగులుగా తయారయ్యి జీవితాలనే నాశనం చేసుకున్న పరిస్థితిలో ఇదంతా కూడా ప్రక్షాళన దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లే పరిణామాల తప్పకుండా ఈ 18 సంవత్సరాల్లో వేలాది ఎకరాలు గంజాయి సాగుల్ని ధ్వంసం చేయడమే కాకుండా ఎక్కడికక్కడే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కేసులు పెట్టి అందరిని కూడా నిర్మూలించాం. ఎన్నో దగ్గరలో మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఈ గంజాయి సాగు ఉండేది, దాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్మూలించాం. అంటే జిల్లాలో గంజాయి సాగు మూలాలు లేకపోయినా పొరుగు రాష్ట్రం ఒడిశాలో సుదీర్ఘమైనటువంటి సరిహద్దు ఉండడం దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చు. ఉత్తరాంధ్రకి శాపమా? అది కూడా ఒక శాపమే. అయినప్పటికి కూడా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంది. ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడినా ఉపేక్షించేది లేదు. ఈవెన్ ఎవరు అమ్మినా సరే వారికి కూడా మేము ఎటువంటి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ సందర్భంగా అమ్మిన వారు కానీ అలాగే ఈ కుర్రవాళ్ళు కానీ యువత కానీ అందరూ కూడా ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మేము కోరుచున్నాం. 18 నెలలకు అవస్థ ఉన్నా కూడాను రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయలేనటువంటి పరిణామం ఉందని ఒక మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ఆరోపిస్తున్నారు. 18 నెలలుగా ఏం చేస్తున్నారు? మేము చేసిన సర్వీస్లో ఏం తప్పు ఉంది? 18 నెలలకు ఇంకా మీకు సమయం సరిపోదని ప్రశ్నిస్తున్నారు. 18 నెలలు అంటే వాళ్ళు రీసర్వేలో చేసిన అస్తవ్యస్తాలు, ఆ దెయ్యం బొమ్మ వేసుకొని పాస్బుక్ల మీద ఫోటోలు అవన్నీ తీసి అచ్చంగా రాజముద్ర వేసిన ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ప్రింట్ చేసే ఆ బుక్స్ ఇవ్వడానికి కోసం టైం పడుతుంది. అలాగే మీకు నిన్నే చెప్పాను, ఆ ఇద్దరు సోదరులు 5 సంవత్సరాల కాలం వారే చూశారు. సుదీర్ఘకాలం రెవెన్యూ మంత్రిగా ఆయనే చేశాడు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఆయనే అలా విడ్డూరంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇది దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా రీసర్వే పేరుతో ఒకరి భూములు ఒకరికి ఎక్కించేసి అస్తవ్యస్తంగా ఉందని ప్రజలు గొగ్గోలు పెడుతూ LPM జాయింట్ అకౌంట్స్ చేసేసి చిన్న సన్నకారు రైతులకి నడ్డి విరిచారు. నేను అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీటితో మాట్లాడి LPMకి 550 రూపాయలు కడితే కానీ సబ్ డివిజన్ అవ్వకపోతే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది డబ్బులు లేకుండా ఫ్రీగా ఇప్పుడు సబ్ డివిజన్ అయ్యే విధంగా చేయడానికి నేను కృషి చేశాను. గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఉత్తరాంధ్ర రివ్యూలో ఈ మాట చెప్పడం జరిగింది. ఆయన రెవెన్యూ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డికి దాసోహం చేశారు. ఈయన్ని కూడా పక్కన పెట్టి అనకాపల్లిలో పట్టాలు పంచిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆయనకి తెలుసు. బహుశా ఈయనతో కూడా ఆ శాఖ ఈయన చేతిలో ఉండిందో లేదో కానీ మాకు తెలియదు. కానీ ఈ రీసర్వేతో పేరుతో
అలాగే రాళ్ళులో కూడా ఆయన ఫోటోలో వేసి పాస్బుక్ల్లో కూడా ఆయన ఫోటోలు వేసి రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసింది ఎవరు? ఆయన అన్న మాటల్లో మాత్రం ఈరోజు దశాబ్దాల కాలంగా సర్వే ప్రక్రియ కాని నేపథ్యంలో సర్వే చేపించాలి, భూ యజమానులందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి భూమి అయితే ఉంది కానీ హక్కు కల్పించే పరిస్థితి, సర్వే అనేది ఒక నూతన వరడుగా తీసుకొచ్చాం అటువంటిది ఇటువంటి దీనిలో 18 నెలలు దాన్ని ఎందుకు ప్రక్షాళన చేయలేదు అంట. 18 నెలల్లో ప్రక్షాళన చేశాం కనుక గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూ పెట్టారు. ఆయనకు తెలియదు, ఉత్తరాంధ్రలో రెవెన్యూ మంత్రి వచ్చి 3 జిల్లాల రెవెన్యూ కలెక్టర్లతో ఆఫీసర్స్తో పెద్ద ఎత్తున రివ్యూ జరిగింది. ఆ రివ్యూ సీఎం గారికి జరగకుండా ఇది జరిగిందా? ఆయన ఈ 2 సంవత్సరాలు 18 నెలలు ఆయన బయటకు రాలేదు కనుక ఆయనకు తెలియలేదు. అది అసలు విషయం. చూస్తే కనుక నిన్న అభ్యుదయ సైకిల్ యాత్రకి ఏ విధంగా గంజాయి రైతు ఆంధ్రప్రదేశ్ దోహదపడు? we are the government to ban the ganjai. ఎవరైనా సరే గంజాయిని పండించిన, గంజాయిని తీసుకొచ్చి అమ్మిన, స్మగ్లింగ్ చేసిన, కన్జ్యూమ్ చేసిన తప్పనిసరిగా వాళ్ళపైన చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 1.5 ఇయర్లోనే 4,586 కేసులు నమోదు చేశాం ఈ రాష్ట్రంలో. వైసీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 13,000 ఎకరాల్లో గంజాయి విస్తీర్ణాన్ని సాగు చేశారు. అది మన ఉన్నటువంటి పాడేరు డివిజన్లో కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాల్లో అనేక మండల ప్రాంతాల్లో దీన్ని విస్తారంగా చేశారు. దీనికి కారకులు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ వైసీపీ సైకో బ్యాచ్. గంజాయి సేవిస్తే మొట్టమొదటిగా మనిషిలో వచ్చేటటువంటి తత్వం సైకోయిజం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో కాబట్టి, న్యాచురల్గా ఈయన సైకో కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరాన్ని అంతా కూడా సైకోయిస్టులుగా తయారు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. యాస్క్రోబార్ అనేటటువంటి ఒక దేశానికి అధినేతగా ఉండేవాడు. అధినేత అక్కడ ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో గంజాయిని, హెరాయిన్ని, ఇటువంటివన్నీ కూడా మత్తు పదార్థాలను ఇచ్చేసి ప్రపంచం మొత్తం కూడా దానిని అమ్మి స్మగ్లింగ్ చేసి ఆ ఆదాయాన్నంతా కూడా ఆయన లక్షలాది కోట్ల రూపాయలకి ఆదాయం ఇచ్చేశాడు. అటువంటి వ్యక్తి మన యాస్క్రోబార్కి ఈక్వలెంట్గా ఉండేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి గంజాయిని ఉక్కుపాదంతో తొక్కుతాం. ఇవన్నీ కూడా యువతరం మత్తుకు బానిసైతే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు, వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రక్షాళనలో యువత మీ ఆశయాలకు అనుగుణంగా మౌల్డ్ అవుతుందా? ఇందులో దానికి బానిస కావడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా నిర్లక్ష్యం లేకపోలేదుగా? తప్పనిసరిగా ప్రభుత్వానికి రెండు కార్యక్రమాలు. ఒకటి, ప్రజల్లో అవగాహన కల్పించడం. 2, చట్టపరంగా చర్యలు తీసుకోవడం. ఈరోజు ఈ కార్యక్రమం ప్రజల్లో అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు దీనిని చేపట్టారు. పోలీస్ యంత్రాంగానికి, ప్రధానంగా డిఐజీ గారికి, ఎస్పీ గారికి, ఎవరైతే కానిస్టేబుల్స్ గత 31 రోజులుగా ఈ యాత్రను చేపడుతున్నారో వాళ్ళకి ప్రధానంగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఏదైతే అభ్యుదయ యాత్ర మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో సక్సెస్ కావడానికి మాత్రం పోలీస్ యంత్రాంగాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రాంకిస్తో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.